హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈ బ్లాగ్ స్పెషల్ ఏంటంటే ఇవాళ నేను దిల్సుఖ్ నగర్ వెళ్తున్నా. ఒక ఫ్యూ డేస్లో నేను ఇంటికి వెళ్ళబోతున్నా. ఎందుకంటే ఇంట్లో చిన్న అకేషన్ ఉంది. సో ఒక 4-5 డేస్లో అట్లా ఇంటికి వెళ్తాం మేము. ఆ అకేషన్ ఏంటో కూడా నేను బ్లాగ్స్లో కానీ మినీ బ్లాగ్లో కానీ చెప్తాను, నేను షేర్ చేసుకుంటా. ఇప్పుడు దానికి సంబంధించిన షాపింగ్కి వెళ్తున్నా, దిల్సుఖ్ నగర్ వెళ్తున్నా. అక్కడ ఏమేమి తీసుకుంటానో నేను ఖచ్చితంగా బ్లాగ్లో మెన్షన్ చేస్తా. అండ్ ఆల్సో అక్కడ మా ఇంట్లో ఒక పెద్ద పండగ జరగబోతుందండి త్వరలో. అది కూడా నేను మినీ బ్లాగ్స్లో షేర్ చేస్తాను. నేను ఇక్కడ ఏదో చేస్తున్నా అనుకుంటున్నారు కదా, ఏం లేదండి, ఒక చిన్న స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతున్నా కొన్ని డేస్ నుంచి. కొంచెం జ్ఞానోదయం వచ్చిందండి. స్కిన్ మొత్తం డల్ అయిపోయి రఫ్ అయిపోతుంది, అందుకే కొంచెం స్కిన్ కేర్ ఫాలో అవుతున్నా. ఏం లేదండి, సింపుల్ 4 స్టెప్సే ఫాలో అవుతున్నా. ఫస్ట్ సీరం, నెక్స్ట్ మాయిశ్చరైజర్, నెక్స్ట్ సన్ స్క్రీన్, నెక్స్ట్ లిప్ బామ్, అంతే. మన డైలీ లైఫ్లో స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం అది పట్టించుకోకపోతే ఖచ్చితంగా మన స్కిన్ పూడుస్తుందండి. నా దగ్గర ఎప్పటి నుంచో సీరం, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, లిప్ బామ్ ఎప్పటి నుంచో ఉన్నాయి. డేట్స్ అయిపోతున్నాయి అనుకుంటా, తీసి చూస్తే చాలా మంత్స్ ఉంది, ఇంకొక 1 year ఉన్నాయి. ఈ లోపు వాటిని ఖతం చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను నేను నా స్కిన్ కేర్ రొటీన్. జస్ట్ 1 week అవుతుందండి నేను కూడా ఫాలో అయ్యేది. మనం ఏ పని చేయాలనుకున్నా ఫస్ట్ మనకి బద్ధకం వస్తుంది. ఏ పని చేసినా కానీ స్టార్ట్ చేసినా కానీ 21 days ఛాలెంజ్ తీసుకొని స్టార్ట్ చేస్తే అది తర్వాత అదే కంటిన్యూ అవుతుందంట. నేను కూడా సేమ్ అదే బాటలో నడుస్తున్నా. ఇప్పుడు నా మెయిన్ ఏం ఏంటంటే ఫస్ట్ నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని అయిపోవాలి, తర్వాత నెక్స్ట్ కొత్త ప్రొడక్ట్స్ తీసుకోవాలనుకుంటున్నా. స్కిన్ కేర్ లో ఇప్పుడిప్పుడే నేను చిన్నగా టాటాయి స్టెప్స్ వేస్తున్నా. ఫస్ట్ లో నేను ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసినప్పుడు నాకు ఏది ఎప్పుడు రాసుకోవాలో ఫస్ట్ క్లారిటీ ఉండేది కాదు. సీరం ఎప్పుడు అప్లై చేయాలో తెలియదు, సన్ స్క్రీన్ ఎప్పుడు అప్లై చేయాలో తెలియదు, ఆర్ ఎల్స్ మాయిశ్చరైజర్ ఎప్పుడు అప్లై చేయాలో కూడా తెలియదు. నాకు 5-6 వీడియోస్ పట్టిన తర్వాత నేను చిన్నగా ఒక 4 స్టెప్స్ నేను ఇంక్లూడ్ చేసుకున్నాను స్కిన్ కేర్ రొటీన్లో. టచ్ నేను కూడా ఒక స్కిన్ కేర్ రొటీన్లో ప్రొఫెషనల్ అవుదాం అనుకుంటున్నా. లైఫ్లో మనమైతే కొన్ని చేంజ్ చేసుకోవాలి. మరీ డ్రాస్టిక్ చేంజెస్ కాదు, మినిమల్ చేంజెస్ చేసుకోవాలి. నేను రీసెంట్ డేస్ నుంచి కొంచెం స్కిన్ కేర్ మీద ఎడిక్ట్ అవుతున్నా. నేను ఇదివరకు అసలు నో పౌడర్, నో మాయిశ్చరైజర్, నో సన్ స్క్రీన్, నథింగ్. అసలు ఎట్లున్నామో అట్లనే ఉండేదాన్ని. ఈ మధ్య కొంచెం స్కిన్ కేర్ రొటీన్లో పడ్డా. అది కూడా జస్ట్ 4 స్టెప్స్లో ఫాలో అవుతున్నా నేను. అది నేను చిన్న మినీ బ్లాగ్లో చెప్తాను, నేను అది ఏమేమి యూస్ చేస్తున్నా అని చెప్పేసి. ఫైనలీ దిల్సుఖ్ నగర్ అయితే వచ్చేసాను. నేను ఒక్కదాన్ని అయితే రాలేదు, నాతో పాటు మా విందు కూడా వచ్చింది. విందు ఎవరంటే మా శేఖర్ వాళ్ళ మేనత్త కోడలండి. ఫస్ట్ రాగానే మెట్రో కిందనే ఉంటుంది ఇది, స్టెప్స్ దగ్గర. మేమైతే ఈ ఫ్రేమ్స్ తీసుకొని దీనిపైన నేమ్స్ రాపించుకున్నాం మామతో. ఈచ్ ఫ్రేమ్ జస్ట్ 100 రూపీస్కే వచ్చింది మాకైతే. నార్మల్గా ఫస్ట్ మేమైతే స్ట్రీట్ షాపింగ్ అనుకున్నాము. ఆ స్ట్రీట్ షాపింగ్ కాస్త విండో షాపింగ్ చేసాం చాలా సేపు. రీసెంట్ టైమ్స్లో నేను ఆర్కే కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసాను. నేను వాళ్ళ పేజ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు కొత్త మోడల్స్ అన్ని. అది చూసి కొంచెం టెంప్ట్ అయ్యి మేము వెళ్ళాం అక్కడికి. ఎందుకు అక్కడ వైబ్ మంచిగా అనిపించలేదు, సో అక్కడ నుంచి వేరే షాప్కి వచ్చేసాం మేము. ఆర్కే కలెక్షన్స్ నుంచి కొంచెం ఫ్రంట్ వచ్చి లెఫ్ట్ తీసుకుంటే హర్షిత కలెక్షన్స్ అనే స్టోర్కి వచ్చాం మేము. ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. అండ్ ఆల్సో వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందంట. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ హర్షిత కలెక్షన్స్ రాలేను అనుకున్న వాళ్ళు ఆ యూట్యూబ్ ఛానల్ని చూసి వాళ్ళ దాంట్లో ఆర్డర్ చేసుకోవచ్చు మీరు. అండ్ హియర్ వి గో, దిస్ ఈస్ విందు. తనకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది.
తన ఛానల్ నేమ్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ హర్ ఛానల్ ఆల్సో. ఆడవాళ్ళకి చీరల సెలెక్షన్ అంటే మామూలుగా ఉండదండి. ఇక్కడ మేము తేలిపోయి మునిగిపోయి వీదుతున్నాం. ఇక్కడ నేనైతే శారీ షాపింగ్ చాలా సార్లు చేశాను మా మమ్మీ కోసం. నేను తీసుకున్న శారీ సెలెక్షన్స్ అయిపోయిన తర్వాత మా మమ్మీకి వీడియో కాల్ చేసి చూపిస్తా ఎలా ఉన్నాయో ఏంటో అని. సెలెక్ట్ చేసిన శారీస్ మా మమ్మీ ఓకే అంటది. తర్వాత ఏమవుతుందో ఏమో నాకు తెలియదండి. ఇంటికెళ్ళి ఆ శారీస్ చూపించలోనే నాట్ టూ గుడ్ నాట్ టూ బ్యాడ్ అనే కామెంట్ పాస్ చేస్తుంది నా మీద. షాపింగ్ అయిపోయిన తర్వాత KFCకి వచ్చాము. ఇక్కడ మేము ఏం ఆర్డర్ చేసామంటే పెరి పెరి చికెన్ స్ట్రిప్స్ ఆర్డర్ చేసాము. అండ్ దెన్ వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ టు హోమ్. సీదా డైరెక్ట్ గా దిల్షుక్ నగర్ టు వనస్థలిపురం వెళ్ళా నేను. ఎందుకంటే అక్కడ ఒక షాప్ విజిట్ చేయాలనుకున్నా నేను. ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అనే షాప్. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాం అనుకున్నా. తనకి తెలియదు నేను వచ్చేది. సర్ప్రైజ్ విజిట్ చేశా నేను. మీట్ అవర్ క్యూట్ లిటిల్ మిహిరా. మేము కొంచెం సేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్కి వెళ్తే అక్కడ క్లోజ్డ్ ఉంది. గాయస్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయస్.